Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. సింహంపై ఆసీనురాలైన అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూస్తున్నారుగా. చెడు చేయాలని చూస్తే అంతం చేస్తాన్రా, భక్తితో నా ముందుకొస్తే మీకు చల్లని దయ చూపిస్తాను అంటూ ఆ తల్లి రూపం చూస్తుంటేనే కన్నుల పండుగ చూడముచ్చటగా ఉన్నారు ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు ఆరాధ్య దైవమైన నూకాలమ్మ తల్లి అమ్మవారి రూపంలో ఇక్కడ విశాఖ సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో ఏర్పాటు చేసిన యూత్ అసోసియేషన్ గైస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నూకాలమ్మ తల్లి అమ్మవారి రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఉగ్ర రూపంలో అమ్మవారు నిత్యం కనిపించినా కూడా ఎప్పుడూ కూడా భక్తులకు చల్లని దయతో అమ్మ కరుణిస్తూనే కోరికలు నెరవేరుస్తూ ఉండేటటువంటి తల్లిగా ప్రపంచవ్యాప్తంగానే, ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో అమ్మవారి ఆ రూపానికి ఎంతోమంది ముగ్ధులైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది వ్యాపార రంగంలో కూడా రాణించి వివిధ రంగాల్లో కూడా అనకాపల్లి నుంచి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు అంటే కేవలం ఆ నూకాలమ్మ దయ వల్లే అంటూ ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అటువంటి తల్లి రూపంలో ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకం. వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొత్త అమావాస్య సందర్భంగా అనకాపల్లిలో జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరకి లక్షలాది మంది తరలి వస్తారు. అయితే ఇప్పుడు విశాఖ సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో కూడా అదే తరహాలో దసరా జాతర జరుగుతోంది. యూత్ అసోసియేషన్ గైస్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అమ్మవారిని మన విశాఖ, ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి ప్రాముఖ్యత పొందినటువంటి ఆ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఈ రూపంలో పెట్టాలి, ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ₹1,00,000 ఖర్చు చేసి ఈ విగ్రహం తయారీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత ఉగ్ర రూపంలో దర్శనమిస్తున్నారంటే. ఒకసారి నిర్వాహకులతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకు జనరల్గా నవరాత్రి వేడుకలు అనేటప్పటికీ ఈ 9 రోజులు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఏర్పాటు చేస్తారు. కానీ మీరు అనకాపల్లి నూకాలమ్మ తల్లి కాన్సెప్ట్ని తీసుకొని అమ్మవారిని అలా ఏర్పాటు చేశారు. ₹1,00,000 కేవలం విగ్రహానికి ఏర్పాటు చేశాము, ఖర్చు పెట్టాము అంటున్నారు. ఎవరు తయారు చేశారు ఈ విగ్రహాన్ని? అనకాపల్లిలో మేము స్టార్టింగ్ బొమ్మని ఆర్డర్ ఇచ్చాం ₹1,00,000కి. అయితేనేమో మేము ఆగమనం అనే ప్లాన్ను ఫస్ట్ నుంచి అయితే అనుకోలేదు. కానీ మన వైజాగ్లో అయితే ఇప్పటికొచ్చి దుర్గాదేవి ఆగమనం అయితే ఇప్పటికొచ్చి జరగలేదు. కోల్కతా, ముంబై వైపు అయితే చాలా గ్రాండ్గా జరుగుతాయి, కానీ మన వైజాగ్లో జరగలేదు. సో మేము చూసి వినాయక చవితి అందరూ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా అల్లీపురం వాళ్ళు వీళ్ళందరూ చేశారు. సో మేము అందరం ఒక మాట మీద ఉండి కమిటీ మెంబర్స్ అందరం కలిసి దుర్గాదేవి ఆగమనాన్ని చెయ్యాలని ఆలోచించాం. అయితే ఏ బొమ్మ చేద్దాం అది ఇది అనే కాన్సెప్ట్లో ఒక బొమ్మ పెట్టే 2 months ముందే, ఇంకా బొమ్మ బుక్ చేయకముందే మన ఆంధ్ర బొమ్మ అయిన నూకాలమ్మ తల్లి ఫేస్ కట్ని పెట్టి చేద్దామని ప్లాన్ చేసాం. సో అంత గ్రాండ్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వైజాగ్లో పెడితే నూకాలమ్మ తల్లి మన ఆంధ్ర బొమ్మ పెట్టి చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేసాం. అదే అంతా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరిగి సోషల్ మీడియాలో చాలామంది వచ్చి ప్రణయ్ గోపాల్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే ఇదే కాకుండా మేము ముందు అన్నదానం ఇవన్నీ కూడా కొంచెం 5,000 మందికి పెట్టి కొంచెం స్పెషల్గా వేరే డిఫరెంట్ ఐటమ్స్తోని కొంచెం గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాం. భవానీ, జనరల్గా ఉత్సవాలు అనేటప్పటికీ నిర్వాహకుల మధ్య కాంపిటీషన్ పెరుగుతోంది. వినాయక చవితి అయినా, దసరా ఉత్సవాలైనా పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయాలి, ఇదే కాన్సెప్ట్. మనం ఎంత గ్రాండ్గా చేస్తే మనకి అంత పబ్లిసిటీ ఉంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ
మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా ఉన్నటువంటి నూకాలమ్మ తల్లి రూపంలో ఇక్కడ మీరు ఉత్సవాలు చేయాలి, అమ్మవారి విగ్రహాన్ని అలానే తయారు చేయించాలి, అలానే ఎప్పుడూ లేనట్టు విధంగా అమ్మవారికి ఆగమనం కూడా చాలా గ్రాండ్గా చేశారు. డప్పు వాయిద్యాలు, జనాలు, బాణాసంచా పేలుళ్ళు వీటన్నిటి మధ్య ఎందుకు ఈ ఉత్సవాల ద్వారా నెక్స్ట్ జనరేషన్కి కానీ మీ యూత్ అందరూ కూడా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ముందుగా మాకు విగ్రహం చేసిన ఆర్టిస్ట్ పేరు నుంచి అనకాపల్లి నుంచి రమేష్ ఆర్ట్స్ అండి. వాళ్ళ బ్రదర్ గణేష్ గారు చేశారు ఈ విగ్రహాన్ని. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎంత అద్భుతంగా చేసినందుకు. ఇంకా ఆగమనం తర్వాత 8 years తర్వాత మేము మళ్ళీ మా ఏరియాలోని దుర్గాదేవిని నిర్వహించాం. అంత గ్రాండ్గా మళ్ళీ దేవిని తీసుకురావాలని చెప్పేసి ఆలోచనపైనే ఆగమనం చేసాం. అంటే ఇంత గ్రాండ్గా చేయాలి, వాళ్ళు గొప్పగా చేశారు, మేము ఇంకా గొప్పగా చేయాలని ఆలోచన లేదు. అమ్మవారికి ఎంతతో వచ్చినా అది ఎవరు బట్టి వాళ్ళు చేసుకోగలరు. ఇంకా ముందు అనిపించింది వచ్చిన రెస్పాన్స్ ఎట్లా అనిపించింది మీ ఏరియా వాళ్ళు కానీ అందరూ? మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏదో నార్మల్గా చేద్దాం అనుకున్నాం కానీ మేము అంత క్రౌడ్ వచ్చి అంత పాపులారిటీ అవుతుందని చెప్పేసి మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు విగ్రహానికి అయితే చాలామంది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నిజంగా చాలా బాగా వచ్చింది కూడా. సో నిర్వాహకుల్లో కూడా ప్రజల నుంచి వస్తున్న, భక్తుల నుంచి వస్తున్న రెస్పాన్స్ బట్టి వాళ్ళకి మాటలు కూడా రావటం లేదు, చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఏదో చేసేయాలి అని కాన్సెప్ట్ కాకుండా ఖచ్చితంగా మన ఊర్లో దసరా ఉత్సవాలు చేస్తున్నామంటే మన ఊరికి కూడా మంచి పేరు రావాలి. అలానే ఈ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు కాబట్టి అసలు ఏంటి ఈ ఉత్సవాలు, మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఫ్యూచర్ జనరేషన్కి కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించి కానీ మన కల్చర్ని ఎలివేట్ చేస్తూ ఒక ఉత్సవాలు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి టీం వచ్చేసి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అనకాపల్లి ఆర్టిస్ట్ రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చాలా అత్యద్భుతంగా విగ్రహాలు తీర్చిదిద్దటంలో చాలా నిష్ణాతులు. ఫస్ట్ అయితే మాత్రం ఆర్టిస్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అమ్మవారిని అలా అనకాపల్లి నుంచి తీసుకొచ్చి సీతమ్మదారిలో పెట్టేశారు అన్నట్టుగా ఉన్నారు అమ్మవారు. సో దర్శించుకోవటానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు. జనరల్గా మనం అనకాపల్లి టెంపుల్లో పురోహితులతో మాట్లాడినప్పుడు కూడా అమ్మవారు చూడటానికి ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ అమ్మవారు శాంతి స్వరూపిణి. ఆమె కళ్ళల్లో, ఆమె నోముపై, ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వు చూస్తే భక్తులకు ఒక భరోసా, నేనున్నాన్రా మీకు అండగా దండగా అనే ఒక భరోసా, అభయం ఇచ్చే విధంగానే అమ్మవారి రూపం ఉంటుంది అని కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సీతమ్మధార KRM కాలనీలో ఈ యూత్ అసోసియేషన్ గైస్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహం, ఈ ఉత్సవాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు